నాకు ఫ్యామిలీలో కూడా పోరాటంలో చేయడంతో నా ల్యాండ్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది 22 ఎకరాలు. సరే 22 ఎకరాల అవార్డు అనౌన్స్ చేస్తే అది నాది మా బ్రదర్ది ఫ్యామిలీది కనుక అది నా పిల్లలు ఎవరు వ్యతిరేకించరు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం 2 ఇష్యూలో ముఖ్యంగా సాకేత్ మైనేని టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు. అతను 14లో ఏషియన్లో గోల్డ్ సిల్వరు 2 కొట్టాడు. మీ అల్లుడు? మా అల్లుడు ఏషియన్ గేమ్స్లో సిల్వరు గోల్డ్ 2 కొట్టాడు. అతను అప్పటికి నా అల్లుడు కాదు, కానీ అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ప్లేయర్స్లో హైయెస్ట్ రేంజ్. అతను ఎవరితో అయితే గోల్డ్ కొట్టాడో సానియా మిర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో గోల్డ్ కొట్టడం జరిగింది. అదే సానియా మిర్జాకి తెలంగాణ గవర్నమెంటు 2 కోట్ల పారితోషికం, అకాడమీ, పద్మశ్రీ అవార్డు ఇప్పించడానికి రికమెండ్ చేయటం, తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఏదైతే సిల్వర్ కొట్టాడో ఆ డబుల్స్ ప్లేయర్కి హర్యానా గవర్నమెంటు ₹1 కోటి డబ్బు, తర్వాత హౌస్ సైటు, తర్వాత డిఎస్పీ ర్యాంకు ఉద్యోగం ఇవ్వటం జరిగింది. ఇది ఒక రకంగా నేను ఇతన్ని ఓన్గా డెవలప్ చేసుకోగలను అనే ఉద్దేశంతో నేను అకాడమీకి పెట్టచ్చాలనే ప్లాన్తో చేస్తుంటే అతను సైకలాజికల్గా నాకు గవర్నమెంట్ ఇస్తే చేస్తాను లేదు. కానీ ఇక్కడ జరిగింది దురదృష్టకర విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సూ చేయకపోవడం వలన జరిగింది. ఎందుకంటే నా మూలాన జరిగింది అన్నం. ఎందుకంటే 2017 దాకా నాకు 16 ఎండింగ్లో డిసెంబర్లో మా మ్యారేజీ, అప్పుడు దాకా అతను ఎవరో నాకు సంబంధం లేదు కాబట్టి నా మూలాన జరగలేదు. కానీ జరిగింది 16లోనే మీ పాప మ్యారేజ్ అయింది. 16 డిసెంబర్లో, అంటే ఆల్మోస్ట్ 17 అండి. అయితే ఇది ఇతనికి అర్జున అవార్డు కూడా రాలా. సరే నేను వచ్చినాక మా పాప కొంచెం యాక్టివ్, ఎందుకంటే ఐఐటి చదువుకుంది, లిబరల్ ఆర్ట్స్ మాస్టర్ డిగ్రీ చేసింది, లా చేసింది, రాజధాని ఉద్యమంలో కూడా ప్రథమ పాత్ర వహించింది ఏంటి. అందువలన తను ఇంటెలిజెంట్ కాబట్టి తను పర్సూ పూర్తిగా చేసుకోలేదు, కానీ పర్సూ చేయడం మొదలుపెట్టినా కూడా తనకి ఈ అవగాహన వచ్చేటప్పటికే కొంచెం టైం పట్టినాక అప్పటికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఒక ఆఖరి దశలో ఉంది. ఆఖరి దశలో కూడా ఒక అంటే ట్రైనింగ్ అని టెన్నిస్ అకాడమీకి చాలా కాస్ట్లీ గేమ్ అని ఎవరో చెప్పారు. ఈ పాప చెప్పింది కదా, ఎవరో చెప్పినప్పుడు ఏంటంటే దాని మీద ఆలోచించి ఒక ట్రైనింగ్ అని చెప్పి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దాదాపు 2 సంవత్సరాల మీద ₹1,80,00,000 ఎంతో శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఆ శాంక్షన్ డబ్బులు కూడా ఈ గవర్నమెంట్లో రావాలి, జగన్ గవర్నమెంట్లో. వీటన్నిటికని నేను తిరగటం అనేది ఫస్ట్ టైం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అలాంటి వాడిని నాకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇదే టైంలో మా పెద్ద పాప విషయంలో కూడా హైయర్ స్టడీస్కి వెళ్ళిందని, ఎవరైనా డాక్టర్ హైయర్ స్టడీస్కి వెళ్తే వాళ్ళని ప్రమోట్ చేస్తారు, కానీ ఆ ప్రమోట్ చేయకపోగా హైయర్ స్టడీస్కి వెళ్ళిందని చెప్పి అనాథరైజ్డ్ ఆబ్సెంట్ కింద రిజిస్టర్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినాక 2019 నాటికి ఆ ఎంక్వైరీలో అది కొట్టేసేసి ఇది అనాథరైజ్డ్ ఆబ్సెంట్ కాదు, హైయర్ స్టడీస్కి వెళ్ళిన ఆబ్సెంట్ అని చెప్పారు. చెప్పినాక అక్కడి నుంచి కూడా 4.5 సంవత్సరాలు 4.5 years కంటిన్యూగా నేను తిరుగుతున్నాను వాళ్ళందరి చుట్టూ. చివరికి అందరికన్నా కూడా అయోధ్య రామరెడ్డి గారి చుట్టూ తిరిగాను, అందరి చుట్టూ తిరిగాను. సజ్జలు కలిసారా? సజ్జల గారి చుట్టూ 3 సంవత్సరాలు తిరిగాను. ఏంటి మీకు సజ్జల ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు మీద అక్రమ మైనింగ్ శాండ్ కేసు పెట్టాలనేది, ఇరికిచ్చాలనే ఆలోచన వచ్చినప్పుడు సజ్జల రోజా, నాటి మంత్రి రోజా మిమ్మల్ని మాకు సహాయం చేయండి ఈ విషయంలో అన్నమాట వాస్తవేనా? సజ్జల గారు అన్నమాట వాస్తవం, అంతేగాని అంటే రోజా గారితో ఆ విషయం రాలేదు. అంటే సజ్జల గారితో ఆ విషయం వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తున్నాను. అప్పుడు నేను ఇలా తిరుగుతున్న సందర్భంలో అనేక సార్లు నా ఫైల్స్ 4.5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా వెనక్కి ముందుకు వచ్చాయి. సరే నాకు అర్థం వల్ల ఎందుకు జరుగుతుందో తెలియదు. సరే లేట్ పర్స్యూ కనుక అనుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కానీ చివరికి నాకు హౌస్ సైట్ చిన్నముషుడు వాళ్ళలో 1000 గజాలు శాంక్షన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ తీర్మానం చేయడం జరిగింది. R&R ప్యాకేజీలో పెందుర్తి మండలంలో చిన్న ముషినివాడలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సాకేత్ మైనేనికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చిన్నముషిడివాడలో 1000 చదరపు గజాలు నివాసి స్థలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే సాకేత్ మైనేనికి జాబ్, ఆర్డీఓ ర్యాంక్ జాబ్
డైరెక్ట్గా రోజా గారే నాకు ఫోన్ చేసి చెప్పారు, మేము మామూలు గ్రూప్ 1 ఇస్తానంటే గ్రూప్ 1 కాదు, ఆర్డీఓ ర్యాంక్ జాబ్ ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిగా ఒత్తిడి చేశాం, క్యాబినెట్లో తీర్మానం అయింది సార్ అయింది, నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మెసేజ్ పంపడం జరిగింది. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు క్యాబినెట్లో మీకు ఇచ్చిన మాట ప్రకారం క్లియర్ చేసాం. మొన్న అసెంబ్లీ అప్పుడు నేను సజ్జల సార్ ఫుల్ జగన్ సార్ చుట్టూ తిరిగి ఆయన్ని కన్విన్స్ చేసాము. ఎందుకంటే ఇంకెవరికి ఇవ్వకూడదు అని డెసిషన్ తీసుకునేసారు, మనదేమో లేట్ అయిపోయింది. సో సార్ని కన్విన్స్ చేసి ఓకే చేసాము. ఈరోజు క్లియర్ అయింది క్యాబినెట్లో. ఇంకా ల్యాండ్ అది సీసీఎల్ఏ వాళ్ళ ల్యాండ్స్ నుంచి రావాలి, అది ఇంక ఇబ్బంది ఏం లేదు, అయిపోతుంది. రికార్డెడ్గా ఉంది. అయితే అక్కడి నుంచి అకాడమీకి ముందు 2 ఎకరాలు శాంక్షన్ చేశారు, తర్వాత సింధుకి ఇచ్చినట్టే మీకు దీంట్లో హెల్త్ సిటీలో 3 ఎకరాలు ఇస్తాం, ఆ అమ్మాయికి 3 ఎకరాలు ఇచ్చారు, తర్వాత 1 ఎకరం కలిపారు 3 ఎకరాలు ఇచ్చారు, మీకు కూడా అలాగే ఇస్తాం అని చెప్పారు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో అందరిది 11-1 ఎత్తేస్తున్నాం, ఇంకా మీది కూడా ఎత్తేస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగి సరే ఇవన్నీ చెప్పారు కదా అని చెప్పి నేను ఎప్పుడైతే జాబ్ అనౌన్స్ చేశారో అప్పుడు అభినందనలు చెప్పడానికి వెళ్తే సజ్జల గారు నన్ను అడిగింది ఏంటంటే, ఈ శాండ్ మైనింగ్ కేసులో క్లియర్గా వారు అడిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద మీ కేసును ఆధారంగా చేసుకొని శాండ్ మైనింగ్ కేసు వేసాం. ఏమనంటే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు మాకు గవర్నమెంట్కి 800 కోట్ల ఇన్కమ్ వస్తుంది సుమారుగా. అది 4 సంవత్సరాల మీద 3,000 కోట్ల చిల్లర ఫ్రీ శాండ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు దోసుకున్నాడు. ఎందుకంటే దీంట్లో నా ఎన్జిటి కమిటీ రిపోర్ట్లో కొల్యూడింగ్ పర్సన్స్ ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయమన్న కనుక చంద్రబాబు నాయుడే కొల్యూడర్ అని చెప్పి కేసేసాం. ఆ కేసుకి మీరు హెల్ప్ చేయాలి అని నన్ను అడగడం జరిగింది. లేదు సార్, అది మీకే రివర్స్ అవుతుందని చెప్పాను. ఆ మాట అన్నాను. నా జాబ్ మినిస్ట్రీ తీర్మానం చేసిన జాబ్ ఆగిపోయింది. అకాడమీకి సైట్ ఇచ్చిన 1000 గజాల సైట్ ఎంత ఘోరమైంటే, చిన్న ముషిరివాడలో లోన్ ఎక్కడో ఇంటీరియర్లో వెంకటేశ్వరం గుడికి వెళ్ళే దోవలో ఉన్న సైట్ని గజం 25,000 కూడా ఒరిజినల్ వాల్యూ చేయదు, రిజిస్ట్రేషన్ వాల్యూ 15,000 కన్నా చేయదు, 1,54,000 దగ్గర. ఎందుకంటే 20 సెంటు 15,48,000 రూపాయలు 80,000 ఉంది. కాబట్టి ఇంత ల్యాండ్ ఇవ్వడం కుదరదు, 500 గజాలు చేస్తామని చెప్పి కోటి అంటే 15 కోట్లు, అంటే మొత్తం కలిసి 1000 గజాలు కలిసి 15 కోట్ల, 1000 గజాలు కూడా కాదు, 20 సెంటు భూమి 15,48,80,000 రూపాయలు వాల్యూ చేస్తుంది. కాబట్టి అంత ఇవ్వడం కుదరదు, 500 గజాలు చేస్తామని చెప్పి ఫిబ్రవరిలో జీవో పాస్ చేశారు. అంటే వాస్తవానికి అసలు అది ఫేక్, అంత వాల్యూ లేదు అక్కడ. అంత వాల్యూ కాదు కదా, అంత వాల్యూ మెయిన్ రోడ్డు మీద కూడా ఉండదు. అసలు మెయిన్ రోడ్డు మీద కూడా మెయిన్ మనం అంటే ఏదైతే చిన్న ముష్టివాడ నుంచి పెందుర్తి వెళ్ళే రోడ్డు ఉందో ఆ రోడ్లో కూడా గజం 50,000 పెడితే సైట్ దొరుకుతుంది ఏంటి మెయిన్ రోడ్లో. కానీ మీరు సాకేత్ మైనేని ఒక క్రీడాకారుడు మీ అల్లుడు అయినందున మీరు చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు పెట్టాలనుకున్న అక్రమ శాండ్ మైనింగ్ కేసులో మీరు సహకరించడం కుదరదన్నారు. కాబట్టి ఈ తప్పుడు జీవోలో, ఈ తప్పుడు స్టేట్మెంట్లో, ఆ తప్పుడు నివేదిక ఏదైతే లేని, అక్కడ వాస్తవానికి లేని ల్యాండ్ రేటుని రికార్డెడ్ ఒక జీవోలో పెట్టి బరితెగించారు. అంతేనా? బరితెగించారు.